చరిత్ర ఉంది. ప్రపంచ రెండో యుద్ధంలో కూడా మామ్నూర్ ఎయిర్పోర్టు పాత్ర గణనీయంగా ఉందని గతంలో నాయకులంతా చెప్పడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈనాడు మొత్తం హైదరాబాద్ బేగంపేట కానీ పెద్ద ప్లేస్ ఉంది మామ్నూర్ ఎయిర్పోర్టే ఇప్పటికి చూసుకుంటే. అయినా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, జిల్లా మంత్రి కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, వరంగల్ జిల్లా సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, చాలామంది అధికారులు, ముఖ్యంగా జిల్లా అధికారులు, కలెక్టర్లు అనుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా సమిష్టిగా కృషితోటి ఈరోజు వరంగల్కు ఎయిర్పోర్ట్ రాబోతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టరు, ఐటీ మినిస్టర్ అయిన దుగ్గిల మన శ్రీధర్ బాబు గారు అమెరికా టూర్లో పోయినప్పుడు కానీ అప్పుడు ఏం తెలిసిందంటే కొన్ని ఇండస్ట్రీస్ కూడా అక్కడ వైండప్ చేసి ఇక్కడ రావాలని ఉన్నాయి. మన చాలా వరకు వరంగల్ అనువైన ప్లేస్ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన దేశమైన బంగ్లాదేశ్ సంబంధించిన టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ వైండప్ చేసుకొని భారతదేశం రావాలనే ఆలోచన ఉన్నట్టు తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ వారందరినీ సంబంధిత ఇండస్ట్రీస్ని కూడా కలిసి అనువైన స్థలం వరంగల్లో ఉంది, తెలంగాణ ఉంది. తెలంగాణ అన్ని రకాలు ఉన్నాయి. ఎలిమెంట్ చెప్తే ఒక టీం వచ్చి కూడా చూసడానికి ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి అనుకూలంగా కూడా ఇవాళ ఎయిర్పోర్టుకు చాలా స్పీడ్గా యుద్ధ పాతిక పైన జిఎంఆర్ వాళ్ళు అప్పుడు కండిషన్ అయినప్పుడు 150 కిలోమీటర్లు ఉన్న ఎలాంటి ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ రావద్దని ఆ కండిషన్ తోటి ఏమో చేసుకుని జరిగి ఆనాడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వము వారు. కానీ దానికి అనుకూలంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణం పెద్ద పట్టణం కనుక కంపల్సరీ కావాలనే పట్టుదల తోటి మరి వరంగల్కి రావాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే ఎయిర్పోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని అనుకూలంగా రింగ్ రోడ్ కావాలి, మాస్టర్ ప్లాన్ కావాలి, అన్ని రకాల సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో మరి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక పట్టుదలతో దీక్ష ఎట్లా జిల్లా అభివృద్ధి చెందాలి, ఆ క్రెడిట్ వరంగల్ జిల్లా ప్రజలకు, మమ్మల్ని శాసనసభ్యునిగా, ఎమ్మెల్యేగా, మమ్మల్ని ఎంపీగా పంపించినందుకు ఆ కృతజ్ఞత భావంతో చేసిన టీం వర్క్ చేసినందుకు రియల్గా వారిని వరంగల్ జిల్లా ప్రజల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. రాజకీయాల పదవులు ఇవ్వాలంటే రేపు పోతాయి. ప్రజల నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మరొకసారి గెలుస్తాం. ప్రజలు మనకు అంతా వారధులు. ఒక మాట చెప్పాలంటే మన అవుట్సోర్స్ ఉద్యోగాలు మన రాజకీయ నాయకులందరికీ 5 సార్లు అయిపోయిందో మళ్ళీ పోవాలి కదా 2000కు. పార్టీకి ఇబ్బంది అయినా, ప్రజలకు ఇబ్బంది అయినా మనకి ఇబ్బంది అవుతుంది. కానీ ప్రజల మన్ననలు పొందటానికి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో ఉపాధి కల్పన కొరకు కూడా మరి ఎయిర్పోర్ట్ రావటం కానీ, అక్కడ ఇండస్ట్రీస్ రావటం కానీ, ఇన్ని రకాలు రావటం కూడా వరంగల్లో ఉన్న ప్రజలందరికీ, నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా ఐటీ కూడా ఇండస్ట్రీ రావడానికి కూడా మరి గతంలో కొంత ప్రయత్నం చేసి ఈసారి ఇంకెక్కువ ప్రయత్నం చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, మన జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేస్తున్నారు. కృషి ఫలిస్తుందనే విశ్వాసం నాకుంది. రియల్గా మరి ఇలాంటి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని కదా మరి ల్యాండ్ ఎక్షన్ పెట్టి మళ్ళీ 250 ఎకరాలు మళ్ళీ పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? డబ్బులు రిలీజ్ చేశారు. ఇప్పటికే మాటలుగా డబ్బులు రిలీజ్ చేశారు. రింగ్ రోడ్ డబ్బులు రిలీజ్ చేశారు. ఈ బడ్జెట్లో అండర్ గ్రౌండ్ ప్రాజెక్టు, రౌండ్ మన ఇంటర్నల్ రోడ్స్ అవన్నిటి కూడా, రింగ్ రోడ్ కూడా బడ్జెట్లో పెట్టాలని కూడా జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది. ముఖ్యమంత్రికి బడ్జెట్లో పెట్టబోతున్నాడు.